హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్క కరిచింది అంటే ఏం చేయాలి, ఎట్లాగా, ఏమొస్తుంది, మనకి ఏమవుతుంది అనేది మనం తెలుసుకుంటే బెటర్ అని చిన్న వీడియో క్లిప్. ఫ్రెండ్స్, ఒకవేళ కుక్క కరిస్తే ఒక్కొక్కసారి కుక్క యొక్క ఉమ్ములో దాంట్లో ర్యాబీస్ అనేటువంటి వైరస్ ఉంటుంది. ఇది పిల్లుల్లో కూడా ఉంటుంది. తర్వాత బ్యాట్స్, గబ్బిలాల్లో ఉంటుంది. తర్వాత వేరే కంట్రీస్లో ఇంకా కొన్ని యానిమల్స్, రకూన్ ఇట్లాంటి యానిమల్స్లో కూడా ఉంటుంది, అమెరికా అట్లాంటి ప్లేసెస్లో. అయితే ఒకవేళ ఇది కరిచింది అనుకోండి, మనకి బాడీలో అంటే ఎక్కువగా నోటితో పన్నులు దిగితే ర్యాబీస్ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో కూడా కుక్క యొక్క గోరు మనకి గీరుగుపోయినా సరే ఆ గోర్ల ద్వారా కూడా ర్యాబీస్ వైరస్ రావడానికి ఛాన్స్ ఉంది. అందుకని మనము ఒకవేళ అట్లా గోరు తగిలిన అనుకుంటే స్పిరిటు, డెటాలు అట్లా యాంటీసెప్టిక్ లోషన్స్తో ఊరికి కాటన్తో అట్లా టచ్ చేసి చూస్తే మనకు మంట పుట్టినట్టుగా అనిపిస్తే మనకి దాని ఎఫెక్ట్ వచ్చింది అనుకోవాలి. అట్లాంటప్పుడు మనము కంపల్సరీగా అది ఎమ్మటి కాలంతా శుభ్రంగా అంటే వాష్ చేసేసుకొని తర్వాత వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇస్తారు. అది కూడా వీలైనంత తొందరగా ఇమీడియట్గా చేసుకోవాలి, నిదానంగా చేసుకుందాం అనుకోవద్దు. మనకి డబ్బుల సమస్య ఏదైనా ఉంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఉంటుంది. పిల్లి, కుక్క ఏమన్నా ఉంటే మటుకు కంపల్సరీ. ఒకవేళ ఎలుక, తర్వాత ఉడత ఇట్లాంటి వాటిల్లో ఈ వైరస్ ఎక్కువగా ఉండదు. ఒకవేళ అంటే వాటికి వస్తేనే అవి ఎమ్మటే చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి మనకి కుక్క, ఎందుకంటే మన దగ్గర కుక్కలది, వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని అన్నెసెసరీగా వాటికి దగ్గరగా వెళ్ళి వాటితో అంటించుకోవటము, అయ్యా తెలుసో తెలియకో మనల్ని కరవటము, మళ్ళీ మనం అశ్రద్ధ చేయడం ఇట్లాంటివి కాకుండా జాగ్రత్త పడితే మంచిది. తర్వాత ఈ మధ్య ఒక కబడ్డీ ప్లేయరు, చాలా మంచి పేరు వచ్చిన కబడ్డీ ప్లేయరు, కుక్క జస్ట్ ఏదో హెల్ప్ చేద్దామని వీధి కుక్కని సందులో అంటే కాలువలో పడిందాన్ని తీసి పట్టుకోబోతా అంటే అది ఏదో చిన్న కరిచిందంట. దాన్ని అశ్రద్ధ చేసేటప్పుడు పాపం ఆయన చచ్చిపోయాడు. సో కుక్క కరిసిన, ఒకవేళ గీతలు పడ్డా, పిల్లి కరిసిన కంపల్సరీగా ర్యాబీస్ వ్యాక్సిన్ చేయించుకోవాలి. అది మినిమం 3 ఇంజెక్షన్స్ లేకపోతే మ్యాక్సిమం 5 ఇంజెక్షన్స్ అట్లా కోర్స్ ఉంటుంది. దాని ప్రకారం అది చేయించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.